దూషించి ఆనాడు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం వాళ్ళ సమస్యల్ని కానీ ఆనాడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని కానీ గాలికి వదిలేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ చుట్టూ. కాబట్టి ఆ తిరుగుళ్ళు బంద్ చేసి నిరుద్యోగుల సమస్యలపైన దృష్టి పెట్టాలి, వాటన్నిటిని పరిష్కరించాలి. లేకపోయినట్టయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల ఉసురు తగులుతుందని చెప్పి కూడా నిరుద్యోగుల పక్షాన నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నా. డెఫినెట్గా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు సంబంధించి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇప్పటికే. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఇట్లనే ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో కానీ మా వాణిని ఇటు ప్రజాక్షేత్రంలో కానీ అటు అసెంబ్లీ వేదిక కానీ వినిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇరు రాష్ట్రాల ఎల్లుండి మరి గురు శిష్యులు ఏం మాట్లాడుకుంటారో ఏందో. గురు శిష్యులు చాలాసార్లు సమావేశమైనట్టున్నారు, లోపల అయినరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బహిరంగంగా గురు శిష్యులు సమావేశం అవుతున్నారు. మరి వాళ్ళ సమావేశం ఎజెండా విధి విధానాలు ఇంకా బహుశా ప్రభుత్వం బయట పెట్టనట్టున్నది. మొన్ననే మా నాయకులు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కొన్ని విషయాల పట్ల వారు కొన్ని అంశాలను లేవనెత్తినారు, డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ తెలంగాణకు సంబంధించి ఏమేమి అంశాలైతే అపరిష్కృతంగా ఉండేనో వాటన్నిటి విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నీటి వాటాలో, కృష్ణా నీటి వాటాలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆ కృష్ణా నది జలాల్ని శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ మనకు రావాల్సిన న్యాయమైన వాటా విషయంలో గట్టిగా ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల విభజన విషయంలో, అప్పులు ఆస్తుల విషయంలో కూడా మనకు అన్యాయం జరగకుండా గట్టిగా ఉండాలి. ఇతరత్ర అంశాల విషయంలో కూడా డెఫినెట్గా మన ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి. కానీ అట్లుంటారని పెద్దగా మాకైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఈ 7 నెలల వాళ్ళ ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఆచరణ చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. మరి రేపు గురు శిష్యుల సమావేశం తర్వాత మరి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి మీడియాకు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. మరి గురు శిష్యుల భేటీ తెలంగాణ వనరులను దోచుకోవడానిక, తెలంగాణ ప్రయోజనాల్ని సప్రెస్ చేయడానిక, తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం కోసమా? ఈ గురు శిష్యుల భేటీ దేనికోసం అనేది ఇప్పటిదాకా విధి విధానాలు ఏం ఖరారు కాలేదు కాబట్టి బయటకేం విషయాలు రాలేవు కాబట్టి ఎవరికేం అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ భేటీ, ఏ అంశాలపైన ఈ భేటీ, ఏం జరగబోతుంది అనేటటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు కూడా వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద, సొంత నిర్ణయాలు ఏముండయి, స్టేట్ హెడ్ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మరి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఇప్పటికే కొంత బహిరంగ పరిస్తే మంచిగా ఉండేది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు శాసనసభాపక్ష సమావేశంలో 7 మండలాలు ఇస్తే కానీ నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని నరేంద్ర మోడీకి చెప్పి 7 మండలాలు గుంజుకున్నాను అన్నాడు. మరి ఆయన ఆనాడు 7 మండలాలు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే, రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది మా పార్టీ. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంటైర్ సెషన్ మొత్తం గొడవలు చేసి నిరసన తెలిపి అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి సీరియస్గా తెలంగాణ ప్రయోజనాల విషయంలో 7 మండలాలు పోవడంతో పాటు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్ట్ పోతుంది, పవర్ డెఫిసిట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇది మూలిగ నక్కపై తాటిపండు పడ్డట్టు గింత అన్యాయమా గింత దుర్మార్గం అని గొంతించుకొని మేము అన్న నిరసన తెలిపినా కూడా చంద్రబాబు నాయుడు వినలే, నరేంద్ర మోడీ గారు వినలే. మరి ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ తెలంగాణ ప్రజల్లో డెఫినెట్గా ఆందోళన ఉంది. ముఖ్యంగా సౌత్ తెలంగాణకు సంబంధించి కృష్ణానది జలాలు కానీ, నాగార్జున సాగరు, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుల
అక్కడి నుంచి మనకు రావాల్సిన నీళ్ళ విషయంలో కానీ ఆ ప్రాజెక్టులు అటు హ్యాండ్ ఓవర్ చేయడంలో కానీ కేఆర్ఎంబికి అప్పచెప్పడంలో కానీ వీటన్నిటి